ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్. డైరెక్షన్లో తన మార్కు చూపించి అతి తక్కువ సమయంలోనే అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అలా ఏకంగా ప్రభాస్తో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నారు. ప్రభాస్ హీరోగా దీపికా పదుకునే, రాజేంద్ర ప్రసాద్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి భారీ తారాగణంతో సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్గా కల్కి 2898 AD అనే సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. వైజయంతి ప్రొడక్షన్స్ బ్యానర్పై అశ్వినీ దత్ నిర్మించిన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. 2024 జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి అటు కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద 1178.38 కోట్లు రాబట్టింది. 600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రెట్టింపు స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం గమనార్హం. ఇక ఈ సినిమా ఓటీటీ, హిందీ వర్షన్, నెట్ఫ్లిక్స్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో, ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా పూర్తయిన వెంటనే ఈ సినిమా సీక్వెల్ కూడా ప్రకటించారు. మరి కల్కి 2 ఎప్పుడు ఉండబోతోంది అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలు లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో కల్కి 2 రావటం సాధ్యమయ్యేనా అని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉండగా, తాజాగా ఈ చిత్ర నిర్మాత అశ్వినీ దత్ ఇచ్చిన అప్డేట్ అభిమానుల్లో పూర్తి ఎగ్జైట్మెంట్ని కలిగిస్తోంది. ఇక అసలు విషయంలోకి వెళితే, ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ ఈ సినిమా సీక్వెల్పై కీలక అప్డేట్స్ ఇచ్చారు. ప్రస్తుతం చిత్ర బృందం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందని ఆయన స్పష్టం చేశారు. కల్కి 2 సినిమా షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్లో సెట్స్ పైకి వెళుతుందని, అలాగే 2026 వేసవిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. ఒక్క సంవత్సరం కళ్ళు మూసుకుంటే కల్కి 2 చూసేయొచ్చని తెగ సంబరపడిపోతున్నారు. కల్కితో సంచలనం సృష్టించిన నాగ్ అశ్విన్ ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్తో మరెన్నో రికార్డ్స్ బ్రేక్ చేస్తారో చూడాలి. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ హైదరాబాద్లోనే జరగనున్నట్టు సమాచారం. అలాగే హను రాఘవపుడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు. అంతేకాదు స్పిరిట్, సలార్ 2 వంటి చిత్రాలు లైన్లో ఉన్న విషయం తెలిసిందే.